హార్ట్ మీద చిన్న డాట్ ఉందని చెప్పారు. డాట్ ఉందని చెప్తే ఇంకా అప్పుడు ఆంటీకి చెప్పి ఫోన్లోనే ప్రేయర్ చేయించుకునేది. ఎవ్రీ మంత్ స్కాన్కి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేయించుకునేది, కానీ 9th మంత్ వరకు డాట్ అట్లనే ఉండిపోయింది. ఆంటీ కాల్ చేసినప్పుడల్లా క్లోజ్ అయిపోతుంది, ఆ ప్రాబ్లం ఉండదు అనేది, కానీ తను టెన్షన్ పడుతూ ఉండేది అనమాట. నేను ధైర్యం చెప్తూనే ఉండేదాన్ని, కానీ టెన్షన్ పడుతూ ఉండేది. డెలివరీ టైంకి ఇంకా 3 days ఉందనగా స్కాన్ చేయించినప్పుడు ఆ డాట్ అది క్లోజ్ అయిపోయింది. డెలివరీ అప్పుడు కూడా పేరు పేరున కృతజ్ఞతలు దైవజీవులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు నల్ల మహేందర్ రెడ్డి. ఇది సంతోషంగా ఒక పాట పాడతారు. మందిరానికి రెండోసారి రావడం. రీసెంట్గా దేవుని కృపను బట్టి యుఎస్ వెళ్ళి ఆన్సైట్ కోసం యుఎస్ వెళ్ళి 1.5 year వరకు ఉండి వచ్చాను. అక్కడ నా స్టే అంతట్లో కూడా దేవుని కృపను బట్టి ఆ స్టే అంతట్లో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ప్రతి విషయంలోనూ నేను చేసే జాబ్ విషయంలో కూడా దేవుడు నా కృపలో ఆయన కృప నాకు విస్తరించి ఆయన నాకు తోడుగా ఉన్నాడు. అందుని బట్టి నా జర్నీ రాకపోకలందరిలో కూడా మొత్తంలో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. సో అందుని బట్టి దానికి స్తుతి చెల్లిస్తున్నాను. సో ఇక మీదట ఇక్కడ హైదరాబాద్లో ఉండబోతున్నాను. మా ఫ్యామిలీ కూడా రీసెంట్గా తీసుకురావాలి, అక్కడ ఇల్లు అది సెర్చ్ చేసుకుంటున్నాను. వన్స్ అది ఫైనలైజ్ అయిన తర్వాత నా ఫ్యామిలీని కూడా ఇక్కడ తీసుకురావాలని ఆలోచనతో. సో ఈ ఇల్లు విషయంలో కూడా దేవుడే నాకు సహాయం చేయాలని మీరు కూడా ప్రార్థించండి. ఇప్పుడైతే ఇల్లు మాటలన్నీ నెరవేర్చబడును, ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినం ఆయనను మరణాలు ఇచ్చినని చెప్పాను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. హల్లెలూయా. జరగబోయే కార్యములు దేవుడి సంఘములో మీకు బయలుపరుస్తున్నప్పుడట కొన్నిసార్లు మీకు కూడా అర్థం కాదంట. హల్లెలూయా. జరగబోయే సూచన దేవుడి సంఘములో మీ కుటుంబాల్లో చూపిస్తుంటేనంట ఇది నా కోసం కాదేమోనని మీకు అర్థం కాదంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు శిష్యులకి ఏం చేశాడంట? ముందుగానే చెప్పేశాడంట, నేను 3వ దినాన తిరిగి లేస్తాను. అంటే చెప్పినట్టు చేశాడు లేదా? వీళ్ళకేం కాలేదంట. ఆ వచనం ఏమంటే వారి మాటలలో ఒకటైనను గ్రహింపలేదు, ఆ సంగతి వారికి మరుగు చేయబడింది గనక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన చెప్పి అదే విధంగా మేము కూడా చెప్పిన మాట నెరవేర్చే వారుగా ఉండటకు సహాయం చేయండి. మేము నీకు ఏదైతే వాగ్దానం చేసినా వాగ్దానాన్ని నెరవేర్చుటకు నాయన మాలో కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఇంకోటి భయం కలిగి ఉండటకు సహాయం చేయండి. నా తండ్రి నువ్వు లేస్తానన్నప్పటికీ శిష్యులు కూడా నీ ఎద్దకు రాలేదు నా తండ్రి. అయ్యా నిజముగానే నువ్వు లేస్తానన్నప్పుడు అందరూ భయం కలిగిన సన్నిధికి వచ్చేందుకు సహాయం చేయండి. మగ్దలేని మరియ పెద్దల కడే అయ్యా సమాధి ఎదురు వచ్చిన ప్రభా.
రోజులు వర్షం పడింది? ఎన్ని రోజులు వర్షం పడింది? ఏ 40 చెప్పకూడదు, బయటికి ఎందుకు చెప్పుకున్నా? నువ్వు చెప్పాను కొడతా స్టిక్ నా దగ్గర ఉంది. ఏ 40, B 45, C 30, D 20. ఎన్ని రోజులు వర్షం పడింది? ఏ 40.